నిత్యం తామర పూలతో పూజించే సరస్వతీదేవి క్షేత్రం గురించి తెలుసుకుందాం. సరస్వతీదేవి సకల విద్యాస్వరూపిణి. సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. ఈ దేవి కొలువై ఉన్న ప్రముఖ దేవాలయాల్లో శ్రీ విద్యాసరస్వతీదేవి ఆలయం కూడా ఒకటి. తెలంగాణలోని మెదక్ జిల్లాలో కరీంనగర్ రహదారిలో కొంచెం పక్కగా వర్గల్ గ్రామంలో కొండపై ఉంది శ్రీ విద్యాసరస్వతీదేవి ఆలయం. వర్గల్ గ్రామంలో కొండపై ఉన్న సరస్వతీదేవి ఆలయం బాసర తరువాత రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సరస్వతీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని వర్గల్ సరస్వతీ క్షేత్రం లేదా శ్రీ విద్యాసరస్వతి దేవాలయం అని కూడా పిలుస్తారు. చుట్టూ లోయ, పక్కన కొండతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం. 1998లో సరస్వతీదేవి భక్తుడు, వాస్తు నిపుణుడు ఏయవరం చంద్రశేఖరవర్మ ఈ దేవాలయాన్ని కట్టించారు. ఈ ఆలయం నిర్వహణ శ్రీ కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ గర్భగుడి 3 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. గుడి ముందు 10 అడుగుల ఎత్తున్న సరస్వతీదేవి విగ్రహం ఆకట్టుకుంటుంది. సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మూలా నక్షత్రం కనిపించిన రోజు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు. గర్భగుడిలోని అమ్మవారు 6 అడుగుల భారీ విగ్రహం. చిరునవ్వుతో, వీణాపుస్తకధారునిగా, వెండి తొడుగుతో దగదగా మెరిసిపోతూ తెల్లని వస్త్రాలతో నయనానందకరంగా దర్శనమిస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారికి నిత్యం తామర పూలతో అష్టోత్తర పూజ ఉంటుంది. ఈ ఆలయంలో ఏడాది మొత్తం అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఈ ఆలయం పిల్లలకు అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి. వసంత పంచమి నాడైతే భక్తులు ఎక్కువగా ఇక్కడికొస్తూ ఉంటారు. 400 సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో శంభు దేవాలయం ఉండేదట. ఈ ఆలయం భూమి నుంచి 2 అడుగుల లోతులో ఉండగా అందులో నుండి పాక్కుంటూ శంభుస్వామిని దర్శనం చేసుకునేవారు. ఇంకా ఇక్కడ ఒక రాతి ధ్వజస్తంభం ఉండగా ఆ ధ్వజస్తంభం పైన సీతారామ లక్ష్మణ లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు పెనవేసుకుని ఉన్న 2 జంట సర్ప విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న ఈ ప్రదేశంలో సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించాలని భావించి 1989వ సంవత్సరంలో వసంత పంచమి నాడు ఆలయ శంకుస్థాపన చేయగా 1992వ సంవత్సరంలో మాఘశుద్ధ త్రయోదశి నాడు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యానృసింహ భారతీ స్వామి ఈ ఆలయంలో శ్రీ విద్యాసరస్వతీదేవి, శ్రీ శనైశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ తర్వాత కంచిపీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయసరస్వతీ స్వామివారు ఇక్కడ వేద పాఠశాలని ప్రారంభించారు. ఈ ఆలయం ఉన్న గుట్ట దిగువన 3 అడుగుల రాతి శనీశ్వర విగ్రహంతో పాటు దేవాలయం కూడా ఉంది. ఇంత ఎత్తున్న శనీశ్వర విగ్రహం ఆంధ్రదేశంలో లేదు. త్రయోదశి నాడు శనీశ్వర పూజ నిర్వహిస్తారు. ఇక్కడ శ్రీ విద్యాసరస్వతీదేవితో పాటు కొండపై లక్ష్మీ గణపతి, శనీశ్వర, శివుని యొక్క దేవాలయాలున్నాయి. కొన్ని వైష్ణవ దేవాలయాలు కూడా పూర్వం ఇక్కడ ఉండేవని చెప్తారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైన పూజలు నిర్వహిస్తారు. విజయదశమి నాడు అష్టోత్తర శతలక్ష అభిషేకం జరిపి అమ్మవారికి వివిధ విశేష అలంకారాలను చేస్తారు. చండీహోమం ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ అద్భుతమైన ఆలయం సికింద్రాబాద్కు 47 కిలోమీటర్ల దూరంలో, సిద్దిపేట నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిత్యం తామరపూలతో పూజించే సరస్వతీదేవి క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.